ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఒక్కసారి కూడా ఎంత గుండె పగిలిపోయిందో తెలుసా మీకు? నాకు తెలీదమ్మా. జన్మలో ఎప్పుడు తీసుకోలేని యానిమల్ కొవ్వుతో మాకు ప్రసాదాన్ని అందించడానికి ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి మీ వెనకాల మేము ఉంటాం, మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. జన్మ జన్మలో మీ వంశాలు వృద్ధి చెందడానికి కావలసినటువంటి అన్ని మేము దారపోస్తాం. 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కింద పడతాం, మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష, అవి మన ఇంటి విషయాలు. ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాలని పంచుకున్నాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా, ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. మిమ్మల్ని నమ్మే కదా, ఈ కూటమి గవర్నమెంట్ నమ్మే కదా మేము ఇలా ఉన్నాం. అర్థం చేసుకోలేకపోయారు తింగరు. మొన్న శివభక్తుల మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారయ్యా మీరు? తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూంలో యాసిడ్ అని చెప్పి ఉన్మాదకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే మీ గుండె పగల్లా. 42 గుళ్ళు ఇదే విజయవాడలో కూలిస్తే రౌండ్ టేబుల్ పెట్టలేదే సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు. ఆయన చనిపోయిన 4 నెలలకే తిరుమలకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా. ఇది అపచారం అని చెప్పలేదే. చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోతే తలనేలాలు ఇవ్వాల. మరి మీరు అప్పుడు గుండె పగలలేదా మీకు? స్వామీజీల ముసుగులో మీ డ్రామాలు ఆపండి. హిందూ మతానికి అపచారం జరిగినప్పుడు రండి బయటికి. చంద్రబాబు నాయుడు గారికో లేదంటే లోకేష్ కో నొప్పొత్తే బయటకు రాచి రౌండ్ టేబుల్ సమావేశాలు కాదు పెట్టడానికి. ఇంతమంది ఇన్ని చోట్ల తొక్కిసలాట జరిగి చనిపోతే ఈ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుందని ఎందుకు రాలా ఒక్కరోజు కూడా మీరు బయటికి? ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి.